అరకు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మండల గిరిధర్రావు తాను పోటీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై తన మద్దతు కొత్తపల్లి గీతాకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తనకు ఓటేయొద్దని కమలం గుర్తుపై బీజేపీకే వేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. గీత అరకు ఎంపీగా అభివృద్ధికి దోహదపడ్డారని, అందువల్లే తన పూర్తి మద్దతు గీతకే ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను అభిమానించే గిరిజనులు, యువత కమలం గుర్తుకు ఓటేసి కొత్తపల్లి గీతకు ఓటేసి బీజేపీని గెలిపించాలన్నారు. 3 సంవత్సరాల నుంచి కూడా శిల్పం ఏరియా విషయంలో కష్టపడి తెలుగుతున్నాము. కానీ మా గిరిజనులు కనీసం అది గుర్తించలేదు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నేను వేసినా సరే, గ్రామాలకు వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు. అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు, నాకు చూపించినటువంటి ప్రజాభిమానం, నా గిరిజన సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి పోటీ చేస్తున్నారు. కావున నాకు వేయవలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, ఒక గిరిజనుడుగా నేను కొత్తపల్లి గీత గారికి వేయండి అని చెప్తున్నాను. అలాగే ఈ విషయం మన పత్రికా సోదరులు తెలియపరచడానికి మరీ వచ్చాను. ఈ విషయం తెలియపడి వచ్చాను. అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో మార్పు రావాలన్నా, మోదీ గారి రావాలన్నా సరే బీజేపీని గెలిపించుకునే ఆవశ్యకత ఉన్న ఎంతో ఉంది. కావున నేను ఇదివరకు చాలా సార్లు శ్రీమతి గౌరవనీయులు కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల ధృవీకరణ విషయంలో చాలా సార్లు వ్యాఖ్యలు ఇచ్చి ఉన్నాను. ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరో గారికి తెలియపరిచారు. ఆమె కుల ధృవీకరణని వాళ్ళు తీర్చారు. దానందరికీ కూడా మేము సరైన అంగీకరించాము. ఇప్పుడు ఎలక్షన్ 2 రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత గారు ఏదైతే ఉందో కమలం గుర్తు, ఆ కమలం గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా గిరిజన సోదరులందరూ కూడా